హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. దానికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఈ విధంగా 4, 5 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బాదం 4, 5 ముక్కలు, అలాగే జీడిపప్పు 4, 5 ముక్కలు, అలాగే వాల్నట్స్ అనేది 2, 3 ముక్కలుగా కట్ చేసుకున్నాను. అరకప్పు తీసుకున్నాను. తర్వాత పిస్తా కూడా తీసుకున్నాను అండి. అలాగే కిస్మిస్ని కూడా అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా కప్పుతో సహా అయితే తీసుకున్నానండి. ఒక కప్పుగా వాల్నట్స్ మాత్రం అరకప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఇంకేవైనా లేనట్టయితే కొంచెం కిస్మిస్ తప్ప మిగతావి ఏవైనా పెంచుకొని తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ముందుగా బాదం పప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక కప్పు జీడిపప్పును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తాని కూడా వేసుకొని మరొక 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ అన్నిటినీ కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వాల్నట్స్ అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అన్నిటినీ ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ మిలన్ సీడ్స్, అలాగే ముప్పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకొని వీటిని కూడా మరొక 3-4 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుతూ వేయించుకోవాలి. చివరిగా ఇందులో ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కేవలం ఒకే ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఆ వేడికి ఈ గసగసాలు ఎండు కొబ్బరి అనేది చక్కగా మగ్గిపోతుందన్నమాట. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి ఇక్కడ నేను అర కేజీ దాకా డేట్స్ అయితే తీసుకున్నాను అండి. ఈ డేట్స్ వచ్చేసి కొంచెం పెద్దవన్నమాట. ఒక 40 డేట్స్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న డేట్స్ మిశ్రమాన్ని కడాయిలోకి వేసుకొని ఇలా గరిటె నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గరిటె నుంచి సపరేట్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డేట్స్ అన్నిటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కొంచెం లైట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దింపుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం చేత్తో నొక్కి పెట్టుకొని మనకి ఏ సైజులో లడ్డు కావాలనుకుంటున్నామో ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకున్నామంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారైపోతుంది. మీరు కనుక ఇంకా క్లియర్గా తెలుసుకుంటూ లడ్డు చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ అనేది ఇచ్చానండి. ఒకసారి ఆ వీడియోని చూసి మీరు ట్రై చేయొచ్చండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.